హాయ్ అండి అందరికీ. కొంచెం హెల్త్ ఇష్యూ కారణంగా 1 ఇయర్ నుంచి అయితే ఒక మంచి వీడియో అయితే పెట్టట్లేదు కదా, అందుకే మీకోసం మంచి వీడియోతో అయితే వచ్చేసాను. హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ చూపించేస్తున్నాను. వీడియో అంతా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఒక్కసారి అంతా చూడండి. పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను, ఇంట్లోనే ట్రై చేసుకోండి. అలాగే పిల్లలకు కూడా మనం బయట కొనే ప్రోటీన్ పౌడర్ కంటే చాలా బెటర్, అలాగే పిల్లలకు కూడా బాగా యూస్ అవుతుంది. ట్రై చేయండి. ముందుగా 1 కప్పు పల్లీలు బాగా ఫ్రై చేసుకొని పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకుందాము. మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కప్పుతోటే తీసుకోండి. అలాగే సేమ్ కప్పుతో నేను బాదం కూడా తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. స్లోగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 కప్పు జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా, పక్కన తీసుకుంటున్నాను. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 కప్పు గుమ్మడి గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. 3 స్పూన్స్ సరిపోతుంది. 4 అంజీరా, ఒక 5 ఎండు ఖర్జూరం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే నేను ఇందులో స్వీట్ అన్నది అస్సలు యాడ్ చేయట్లేదు, షుగర్ కూడా యాడ్ చేయను. ఓన్లీ ఈ ఖర్జూరంతో మాత్రం స్వీట్ వస్తుంది అనమాట. మీకు కావాలంటే కొంచెం పౌడర్ చేసుకునేటప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు అన్నీ ఫ్రై చేశాం కదా, ఒక్కసారి అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. పల్లీలు అయితే పొట్టు తీస్తున్నాను పక్క నుంచి. బాదం, అంజీరా, ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు, తామర గింజలు, జీడిపప్పు, పొట్టు తీసిన పల్లీలు, అంజీరా, ఖర్జూరం. మీకు కావాలంటే ఇందులో మకానా కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర మకానా అవైలబుల్ లేదని చెప్పేసి నేను మకానా యాడ్ చేయలేదు. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్గా బాదము, అంజీరా, ఖర్జూరము, పల్లీలు అన్నీ కలిపి ఫస్ట్ మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే అవైతే కొంచెం బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీకి టైం పడుతుంది. బాగా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్కి అయితే పెట్టుకోండి. చూసారు కదా పౌడరు, ఇవన్నీ కూడా కొంచెం వాటర్గా అనిపిస్తుంది కానీ అదేం లేదు, కొంచెం ఆరబెట్టుకుంటే పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మిగిలినవి కూడా మనం అన్నీ కూడా కలిపి ఒకటేసారి మిక్సీ చేస్తామన్నమాట పౌడరు. ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఒక 3 యాలకులు కూడా యాడ్ చేయండి. స్మెల్ అన్నది చాలా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. అన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారా అన్నీ కలిపేసుకున్నాము. అక్కడక్కడ ఉండలుగా ఉంటాయి. కొంచెం బాగా మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది. చూసారు కదా, మన ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి, లేదు అని అంటే ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గాలి అన్నది ఆడకుండా స్టోర్ చేసుకుంటే పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇలా గాజుదానిలోనైతే స్టోర్ చేసుకుంటున్నాను. మినిమం 3 months వరకైనా ఉంటుంది పాడవకుండా. లడ్డూల్లా కూడా చేసుకొని తినొచ్చు సేమ్ ఇలాగే. మంచి ఇలాచీ ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మిల్క్లో కూడా కలుపుకొని మీకు చూపిస్తున్నాను. ఇలా మిల్క్ మరగపెట్టుకునేటప్పుడు కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి, కానీ నేనైతే ఏది యాడ్ చేసుకోవట్లేదు, నాకు ఇలాగే నచ్చింది. ఒక 2 స్పూన్లు ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకున్నాను. మరిగే పాలు వేసుకున్నాను. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ మిల్క్ తాగిన తర్వాత నాకైతే స్టమక్ ఫుల్ అన్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం అన్నీ కూడా డ్రై నట్స్, డ్రై సీడ్స్ వేసాం కాబట్టి. అలాగే మనకి హెల్త్ ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా హోమ్ మేడే చేసుకున్నాం ప్రోటీన్ పౌడరు. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్లో అయితే చెప్పండి. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.